సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన మూవీ టక్కర్ బైలింగ్వల్ సినిమాగా వచ్చిన ఈ మూవీలో మాస్ రూట్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు సిద్ధు. మరి మాస్ యాక్షన్ డ్రామా జోనర్ లో సిద్ధుకి హిట్ మేట్ ఎక్కే ఛాన్స్ వచ్చిందా? టక్కర్ ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? జస్ట్ వాచ్ ఇట్. సిద్ధార్థ్ అంటేనే పక్కింటి కుర్రాడనేంతగా బొమ్మరిల్లు మూవీతో తెలుగు జనానికి పరిచయం అయ్యాడు. నువ్వు వస్తానంటే నేనొద్దంటన్నా హిట్ తో ఇక్కడ స్టార్ గా ఎదిగాడు. తర్వాత కొన్ని హిట్లు కొన్ని ఫెయిల్యూర్స్ తో కోలీవుడ్ కు పరిమితమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు టక్కర్ అంటూ స్పీడ్ తో దూసుకొచ్చాడు. డబ్బు ఎలాగైనా సంపాదించాలనే ఫ్రస్ట్రేషన్ లో ఉండే పేద యువకుడికి డబ్బు సంపాదించే ఛాన్స్ దొరుకుతుంది. కాకపోతే రాంగ్ రూట్ లోనే డబ్బు సంపాదించే అవకాశం రావడంతో తాను ఎంచుకున్న రూట్ లో అనుకోని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ లో తనేం కోల్పోయాడు, ఎక్కడికి చేరాడనే పాయింట్ తో వచ్చింది టక్కర్ మూవీ. సిద్ధార్థ్ సినిమా అంటేనే కథ కథనంతో పాటు ఏదో కొత్తదనం ఉంటుందనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈసారి ఆ బ్రాండ్ ఇమేజ్ ని పక్కన పెట్టి యాక్షన్ సీక్వెన్స్ లో డోస్ పెంచేశాడు సిద్ధు. ఇలా మాస్ హీరో అవతారం ఎత్తేందుకు ప్రయత్నించాడనే కమెంట్స్ పెరిగాయి. ఇక టక్కర్ లో పర్ఫార్మెన్స్ పరంగా సిద్ధు దూకుడు, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ తో దివ్యాంశ కౌశిక్ గ్లామర్ ఇలా టక్కర్ కి అడిషనల్ అడ్వాంటేజెస్ గా మారిపోయాయి. అయితే కథా కథనం అన్ని ఫార్ములా మూవీగానే సాగటం మైనస్ గా మారుతోంది. క్లాస్ కమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే సిద్ధు మొదటిసారి మాస్ మంత్రాన్ని జపించాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రయోగం చేశాడు. కానీ ఫైనల్ రిపోర్ట్ చూస్తే యాక్షన్ డోస్ తప్ప మిగతా విషయాల్లో మిక్స్డ్ టాక్ మాత్రమే వస్తోంది.